Hi, hello, namaste everyone. How are you all? Hoping you are excellent. So, welcome to my channel Easy English with Geeta. Learn, speak and grow. ఇంతకీ నేర్చుకుంటున్నారా మీరు? లాస్ట్ వీక్ వీడియో చేయడానికి కుదరలేదండి. సారీ ఫర్ దట్. యూనిట్ ఎగ్జామ్స్ కొంచెం బిజీ కరెక్షన్స్ అండ్ ఆల్. ఓకే, ఎనీవే, సో మనం కాజేటివ్ వర్బ్స్లో ఉన్నాం కదా. కాజేటివ్ వర్బ్స్ గురించి మొత్తం తెలుసుకుంటున్నాం. సో అందులో ఈ కాజేటివ్ వర్బ్స్ నెగిటివ్ పాజిటివ్ సెంటెన్సెస్ అవుతాయా లేదా అనేది క్వశ్చన్. సో దాని ఆన్సర్ ఇప్పుడు మనం ఒక 5 వర్బ్స్ని తీసుకొని చేద్దాం. మనం మొత్తం 10 వర్బ్స్ అనుకున్నాం కదా కాజేటివ్లో. సో బిఫోర్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కింద లింక్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వాళ్ళందరూ లైక్, షేర్, ఓకే? ఎందుకంటే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది కదా మీకు. సో మరి ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు కాజేటివ్ వర్బ్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అవుతాయా లేదా అనేది చూద్దాం. సో అసలు కాజేటివ్ వర్బ్స్ అంటే ఏంటి? సో కాజేటివ్ వర్బ్స్ మీన్స్ సమ్వన్ ఆర్ సంథింగ్ కాజింగ్ అనదర్ పర్సన్ టు డూ సంథింగ్. సో అంటే వేరే వాళ్ళ వల్ల మనం ఒక పని చేయడం. మీకు తెలుసు కదా నా గురించి, మా అబ్బాయి వల్ల నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, వాడి ఎడిటింగ్ వల్ల నేను చేస్తూ ఉన్నాను, చేయగలుగుతున్నాను. అలా ఒకళ్ళ వల్ల మనం ఇంకొకటి చేయగలుగుతూ ఉంటే దాన్ని కాజేటివ్ అంటాం. సో ఇక్కడ మనకి చాలా వర్బ్స్, మనం 10 వర్బ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. సో మీరు చూడకపోతే ఒకసారి చూడండి, దాని గురించి క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే దే కెన్ బి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ రాయొచ్చు, నెగిటివ్ రాయొచ్చు. మనం 5 వర్బ్స్ తీసుకొని ఈ రోజు క్లాస్లో రాస్తామన్నమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ మేక్తో చూద్దాం. సో ద లౌడ్ మ్యూజిక్ మేడ్ మీ టర్న్ ఇట్ డౌన్. సో ఒకసారి స్ట్రక్చర్స్ కూడా చూడండి, ఆ వీడియోస్లో ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ ప్లస్ అండ్ మేక్ కదా, ఇది పాస్ట్ టెన్స్ తీసుకున్నాం. మేడ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఇలా మీకు స్ట్రక్చర్ ఇచ్చాను నేను. సో ఒక్కొక్క దానికి ప్రతిదానికి స్ట్రక్చర్ ఇచ్చాను, చూసుకోండి. ద లౌడ్ మ్యూజిక్ మేడ్ మీ టర్న్ ఇట్ డౌన్ అంటే ఇక్కడ మనకి ఈ మేక్ కి సంబంధించి మేడ్ వస్తుంది వర్బ్, మళ్ళీ టర్న్ ఇట్ డౌన్ ఇక్కడ కూడా వర్బ్ వస్తుంది. 2 టైమ్స్ వస్తాయి అనమాట. బేస్ వర్బ్ వస్తుంది, ఇక్కడ మనం వాడే కాజేటివ్ వర్బ్ కూడా వస్తుంది. సో అంటే ఏంటి? లౌడ్ మ్యూజిక్ నన్ను వాల్యూమ్ తగ్గించేలాగా చేస్తుంది అని. అది పాజిటివ్. ఇక్కడ నాట్ అనేది రాలేదు, సో నాట్ వస్తే నెగిటివ్. సో ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం నెగిటివ్లో చూసుకుందాం. ద లౌడ్ మ్యూజిక్ డిడెంట్ మేక్. సో డింట్ మేక్ మీ వాంట్ టు డాన్స్. సో నేను డాన్స్ చేసేలాగా చేయలేదు, వాల్యూమ్ అయితే తగ్గించేలాగా చేసింది. సో డింట్ మేక్ మీ వాంట్ టు డాన్స్. సో ఇక్కడ డింట్ ఎందుకు వచ్చింది అనే డౌట్ చాలా మందికి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి మేడ్ అనేది వర్బ్, దీనికి ముందు హెల్పింగ్ వర్బ్ ఏం లేదు కదా. ఈజ్ అంటే ఈజ్ నాట్, వాజ్ అంటే వాజ్ నాట్, అలా వాడతాం. సో హెల్పింగ్ వర్బ్ ఏం లేదు కాబట్టి అలాంటప్పుడు మనం డూ, డస్, డిడ్ తీసుకోవాలి. డూ, డస్ ఆర్ డిడ్ తీసుకుంటాం. ఈ మేడ్ అనేది V2 కదా. సో V2 కాబట్టి పాస్ట్ ఫామ్ డిడ్ తీసుకున్నాం అనమాట. సో పాస్ట్ ఫామ్ డిడ్ తీసి నాట్ నెగిటివ్ యాడ్ చేస్తాం, షార్ట్ ఫామ్ ఉంట్ డిడెంట్. మరి డిడ్ వాడినప్పుడు మళ్ళీ V2 వాడకూడదు కాబట్టి V1 వాడాం. డింట్ మేక్. సో మీరు ఎప్పుడైనా రాసేటప్పుడు డింట్ మేడ్ అనకూడదు, డింట్ మేక్. ద లౌడ్ మ్యూజిక్ డింట్ మేక్ మీ వాంట్ టు డాన్స్, ఇది నెగిటివ్. అలాగే గెట్ తో చూద్దాం. చూడండి గెట్ తో. సో దే గాట్ ద ఎలక్ట్రీషియన్ టు ఇన్స్టాల్ ద న్యూ లైట్స్ అంటే వాళ్ళు ఎలక్ట్రీషియన్ ని న్యూ లైట్స్ బిగించేలాగా, ఇన్స్టాల్ చేసేలాగా చేశారు. సో ఇక్కడ నాట్ ఏమీ లేదు. సో సబ్జెక్ట్, గాట్, ఆబ్జెక్ట్, నెక్స్ట్ టు. అంటే కొన్నిటికి మనకి 2 వాడతాం, కొన్నిట్లో 2 వాడడం. సో ఇవన్నీ మీరు స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి లింక్లో ఇచ్చిన వీడియోని ఒకసారి చూడండి, స్ట్రక్చర్స్ ఒకసారి తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి? ఎలక్ట్రీషియన్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేసేలాగా చేశారు అంటే సబ్జెక్ట్ వల్ల అక్కడ పని జరిగింది, అందుకని పాజిటివ్ కదా. నాట్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. దే డింట్ గెట్ ద ఎలక్ట్రీషియన్ టు ఫిక్స్ ద సాకెట్. సాకెట్ అయితే ఫిక్స్ చేయలేదు ఎలక్ట్రీషియన్తో. సో ఈ న్యూ లైట్స్ అయితే చేయించారు, కానీ సాకెట్ అయితే ఫిక్స్ చేయించలేరు. సో ఇక్కడ కూడా మనం డింట్ వాడాం, చూసారా? ఇక్కడ గాట్ అనేది V2, సేమ్ రూల్ అప్లై అవుతుంది ఇక్కడ లాగానే. సో V2 ఉంది, హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మనం డిడ్ ప్లస్ నాట్ వాడుతున్నాం. డిడెంట్ పక్కనే V1 వాడాం, గాట్ కి V1, గెట్. మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో లెట్తో చూద్దాం. మరి ఇప్పుడు మై పేరెంట్స్ లెట్ మీ గో టు ద పార్టీ అంటే మా పేరెంట్స్ నన్ను పార్టీకి వెళ్ళనిచ్చారు. సో కంటిన్యూ టీచింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అవుతుంటుందండి, మరి కామన్ ఇది. సరే, సో మా పేరెంట్స్ నన్ను పార్టీకి వెళ్ళనిచ్చారు. ఇక్కడ చూసారా 2 అనేది వచ్చింది. అంటే స్ట్రక్చర్స్ని బట్టి ఒక్కొక్కసారి మనం 2 వాడతాం, కొన్నిసార్లు ఇక్కడ 2 అనేది రాలేదు ఇక్కడ, అందుకనే స్ట్రక్చర్ కూడా నేర్చుకోవాలి.
సో మై పేరెంట్స్ లెట్ మీ గో టు ద పార్టీకి వెళ్ళనిచ్చారు అనేది పాజిటివ్. మై పేరెంట్స్ డింట్ లెట్ మీ స్టే అవుట్, నన్ను బయట ఉండనివ్వరు మా పేరెంట్స్. సో ఇక్కడ లెట్ రెండు లెట్టే వచ్చాయి, ఇక్కడ డిడెంట్. మరి ఎలా మేడం అంటే ఇక్కడ మనం పాస్ట్గా తీసుకున్నాం V2. లెట్కి కాంజుగేషన్ తెలుసు కదా మీకు అందరికి, లెట్. సో V1 V2 V3 లెట్ కట్ పుట్ తెలుసు కదా, సేమ్ ఉంటాయి. సో అందుకని డింట్ లెట్ లానే ఉంది. సో డింట్ లెట్ మీ టు స్టే అవుట్. నెక్స్ట్ హెల్ప్. ద టీచర్ హెల్ప్డ్ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద లెసన్. సో టీచర్ పిల్లలకి లెసన్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసింది అనమాట. సో ఇది పాజిటివ్ సెంటెన్స్. అలాగే ద టీచర్ డింట్ హెల్ప్ ద స్టూడెంట్స్ చీట్ ఆన్ ద టెస్ట్లో చీటింగ్ చేయడానికి హెల్ప్ చెయ్యలేదు. సో హెల్ప్డ్ ఇది V2, మనం ఇక్కడ డింట్ హెల్ప్. సో హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి డింట్ హెల్ప్. సో హెల్ప్ చేయలేదు అనమాట. అలాగే హ్యావ్తో చూడండి. సో తను బ్రదర్తో రూమ్ క్లీన్ చేయించింది, అది పాజిటివ్. షీ డింట్ హ్యావ్ హర్ బ్రదర్ క్లీన్ హిజ్ రూమ్. సో తన బ్రదర్తో రూమ్ క్లీన్ చేయించలేదు. సో ఇక్కడ హ్యాడ్ అనేది V2, దానికి హ్యావ్ V1. సో డింట్ హ్యావ్ అనమాట, క్లీన్ చేయించలేదు. సో ఇలా మనం ప్రతి దాంట్లో పాజిటివ్ ఫామ్ చేయొచ్చు, నెగిటివ్ కూడా ఫామ్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి స్ట్రక్చర్ చూసుకుంటే మిస్టేక్ లేకుండా ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను మరి. సో 2 క్వశ్చన్స్ పాజిటివ్ అవుతాయా నెగిటివ్ అవుతాయా అనేది మనం ఒక వీడియోలో ఇప్పుడు చేసేసాం. సో మరి నెక్స్ట్ వీకెండ్ అంటే మళ్ళీ వీకెండ్లో ఈ కాజిటివ్ వర్బ్స్కి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి కూడా ఆన్సర్స్ ఇస్తాను. సో మరి క్లోజ్ చేయడానికి ముందుగా మరొక జెంటల్ రిమైండర్ ఏంటంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మిగతా అందరూ కూడా లైక్ అండ్ షేర్, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా కావాలి వీడియోస్ అంటే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. బై.